నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వ స్వాధీనానికి రంగం సిద్ధం. 1-2 రోజుల్లో సీఎం సమక్షంలో ఒప్పందం. నేడు 10వ తరగతి ఫలితాలు విడుదల. మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించనున్న పాఠశాల విద్యాశాఖ. బంగాల్లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసిన ఈసీ. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆడబిడ్డలే బలమైన పునాది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మహిళా రిజర్వేషన్ తెస్తామన్న ప్రధాని. ఇరాన్ ప్రతిపాదనలకు ఒప్పుకోని అమెరికా. అణ్వస్త్ర తయారీని వదులుకోవాల్సిందేనని స్పష్టీకరణ. పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. బంగాల్లో 294 స్థానాలు ఉండగా ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా ఇవాళ 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. పలుచోట్ల ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. టీఎంసీ ఎంపీ మహబూబా మొహిత్రా సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7ంటికి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకు జరగనుంది. ఈ విడతలో 1,448 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 3,21,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య కేంద్రీకృతమైంది. రెండవ దశలో పోటీ పడుతున్న కీలక అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రముఖులు. భవానీనగర్ నియోజకవర్గంలో ఆమెపై శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారిని బీజేపీ పోటీకి నిలిపింది. భాత్పాడా, రానాఘాట్, కోల్కతా ఉత్తర్, కోల్కతా దక్షిణ్, రాష్ బెహారీ, జాదవ్పూర్, బాలిగంజ్లో రెండవ దశలో పోలింగ్ జరగనున్న కీలక నియోజకవర్గాలు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని హింస జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈసీ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. ఎన్ఐఏ బృందాలను కూడా రంగంలోకి దించింది. 142 మంది జనరల్ అబ్జర్వర్లు, 95 మంది పోలీస్ అబ్జర్వర్లతో నిఘా పెట్టింది. పశ్చిమ బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 93% పోలింగ్ నమోదైంది. అస్సోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుతో కలిపి బంగాల్ ఎన్నికల ఫలితాలు మే నెల 4న వెలువడనున్నాయి. ఓటింగ్ ప్రారంభమైన కాసేపటికే పశ్చిమ బెంగాల్ చాప్రాలోని ఓ పోలింగ్ కేంద్రంలో దాడి జరిగింది. ఈ ఘటనలో బీజేపీ ఏజెంట్ గాయపడ్డారు. టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. దాడిలో గాయపడిన బీజేపీ ఏజెంట్ను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మెట్రో రైలు ఇవాళ రేపు ప్రభుత్వ పరం కానుంది. స్వాధీన ప్రక్రియ గడువు ఈ నెల 30వ తేదీ కావడంతో మెట్రో రైలు కార్యాలయంలో హడావుడి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన నిన్న సాయంత్రం హెచ్ఎంఆర్ఎల్ బోర్డు సమావేశం జరగ్గా స్వాధీన ప్రక్రియకు బోర్డు ఆమోదం తెలిపింది. కీలకమైన వాటా కొనుగోలు ఒప్పందంపై సీఎం సమక్షంలో హెచ్ఎంఆర్ఎల్ ఎల్ఎన్టీ అధికారులు సంతకాలు చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు నేడు రేపో ప్రభుత్వ పరం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం సమక్షంలో వాటా కొనుగోలు ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ ఎండీ, ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ సంతకాలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి వాటా కొనుగోలు ఒప్పందం సిద్ధమైంది. ఒప్పంద ప్రక్రియను పూర్తి చేసే పనుల్లో ఇరు సంస్థలు నిమగ్నమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన నిన్న సాయంత్రం హెచ్ఎంఆర్ఎల్ బోర్డు సమావేశం జరగ్గా స్వాధీన ప్రక్రియకు బోర్డు ఆమోదం తెలిపింది. ఎల్ఎన్టీ వైపు నుంచి ఆ సంస్థ చైర్మన్ హైదరాబాద్ పర్యటన కూడా ఖరారైంది. స్వాధీన ప్రక్రియ గడువు ఈ నెల 30వ తేదీ కావడంతో మెట్రో రైలు కార్యాలయంలో హడావిడి మొదలైంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ఆదివారమే హైదరాబాద్ తిరిగొచ్చారు.
అప్పటి నుంచి ప్రభుత్వం ఎల్ఎన్టీతో సంప్రదింపులు జరుపుతూ వాటా కొనుగోలు ఒప్పందం సిద్ధం చేశారు. నిన్న రాత్రి పొద్దుపోయే వరకు ఒప్పంద పత్రాల్ని సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ స్వాధీన తేదీ అనుకున్నప్పటికీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి నుంచి రుణం మంజూరు ఆలస్యం కావడంతో గడువును ఏప్రిల్ 30కి పొడిగించారు. ఈ తేదీ నాటికి ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్ అప్పు 13,615 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఐఆర్ఎఫ్సి నుంచి 3.5 నుంచి 4% వడ్డీకి తీసుకుని రుణాల్ని రీషెడ్యూల్ చేయనుంది. మిగిలిన 1385 కోట్లను హెచ్ఎండిఏ నుంచి ఈక్విటీగా ఎల్ఎన్టీకి ప్రభుత్వం చెల్లించనుంది. దీనికి సంబంధించి కీలకమైన వాటా కొనుగోలు ఒప్పందంపై సీఎం సమక్షంలో అధికారులు సంతకాలు చేయనున్నారు. దీంతో పీపీపీలో ఉన్న హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రభుత్వ పరం కానుంది. అన్ని అనుకూలిస్తే ఇవాళ లేదా రేపు ఒప్పందాలపై సంతకాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. 10వ తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఆర్టీ క్యాంపస్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు 5,28,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనల్ వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతంగా తెలంగాణను మంత్రి జూపల్లి కృష్ణారావు అభివర్ణించారు. ఇందుకోసం మౌలిక వస్తువుల కల్పన, గమ్యస్థానాల బ్రాండింగ్, విస్తృత ప్రచార కార్యక్రమాలకు సంబంధించి నిర్దిష్ట కాల పరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మంత్రి పర్యాటక సలహా కమిటీతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణను ఒక శక్తివంతమైన పర్యాటక హబ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్లో భారీ స్థాయిలో కార్నివాల్ నిర్వహణకు అధ్యయనం చేసి ప్రతిపాదనలు రూపొందించాలని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా మే 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభ నిర్వహణపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. సన్నాహక సమావేశంలో పలువురు పాల్గొని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ అంశాలపై చర్చించారు. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలో 300 డివిజన్ల నుంచి జన సమీకరణ అంశాలపై నేతలు దిశానిర్దేశం చేశారు. మోదీ రాకతో రాజకీయ మార్పు రావాలన్న రామచంద్రరావు సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై హైదరాబాద్ నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో సమావేశమైన ఆయన ఓటర్ల జాబితా సవరణ హైదరాబాద్లోని ప్రతి నియోజకవర్గానికి అత్యంత కీలకమన్నారు. పార్టీ శ్రేణులు పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే నమోదు చేసిన దొంగ ఓట్లు, డబుల్ ఓట్లను గుర్తించి వాటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల వారికి పూర్తి అవగాహన లేదని, వారు ఇబ్బంది పడకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు పార్టీ నేతలు వినోద్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి తమ అనుమానాలను సీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. అంటే ఓటర్ లిస్టును క్లీన్ చేస్తున్నటువంటి పేరుతోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమం తీసుకున్నది. ఇది మొదటిసారి కాదు, స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి ప్రతి 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి జరుగుతుంది. మన రాష్ట్రంలో అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2002లో జరిగింది ఎస్ఐఆర్. మరి కొత్త ఫోటో ఇవ్వాలి అని అంటున్నారు. మరి పేద వర్గాలు ఉంటారు, ఫోటో లేని వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. మరి వాళ్లకు మీరు తీస్తారా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫోటో తీస్తారా, లేదా వాళ్ళే తీసుకోవాలని కూడా అడిగాము. అడిగితే ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ ఇదివరకు ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఫోటో ఉంటుంది అని కూడా వారు సమాధానం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులను చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 2 ఏళ్లలో చెరువుల్లో చేపపిల్లలను వదిలే పథకాన్ని నీరుగార్చారన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు ముదిరాజ్ నాయకులు హరీష్ రావును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్లే బీఆర్ఎస్కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు మంచి రోజులు రానున్నాయన్నారు. అందరూ కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేతి వృత్తులను చిన్నచూపు చూశారు.
ముఖ్యంగా మత్స్యకారులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా చేప పిల్లలు వేయలేదు. కానీ వీళ్ళు టెండర్లు ఆలస్యం చేయడం వల్ల, టెండర్లలో ఎవరూ పాల్గొనకపోగా, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ వృత్తి దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా బీసీలకు సప్లైన్ అని చెప్పి మోసం చేశారు. ముదిరాజులను బీసీ ఏలో చేర్స్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాట తప్పింది. 42% రిజర్వేషన్ అని కూడా ఈరోజు మాట తప్పింది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కుల వృత్తులకు అన్నీ కూడా అయిపోయినాయి. రోజురోజుకు రాష్ట్రం నిప్పులో కొలిమిలా మారుతోంది. సూర్యుడు సెగలు గక్కుతూ వడగాలులు ప్రాణాలు తీస్తాయా అన్న భయం వెంటాడుతోంది. అయితే ఈ ముప్పు నుంచి మనల్ని కాపాడేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఏకంగా 2 వారాల ముందే హీట్ వేవ్ ఎక్కడ రాబోతోందో పక్కాగా లెక్కగడుతోంది హైదరాబాద్కు చెందిన వాసర్ ల్యాబ్స్. జిల్లాలు మాత్రమే కాదు, మీ గ్రామంలో కూడా ఎండ తీవ్రత ఎంత ఉంది, వడగాలులు ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలుసుకునే ఈ ఏఐ టెక్నాలజీపై ప్రత్యేక కథనం. ఉదయం 10 దాటిందంటే బయటకు రావడానికి జనాలు జంకుతున్నారు. ముఖ్యంగా వడగాల్పుల బారిన పడి ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్లైమేట్ టెక్నాలజీ విభాగంలో విశేష సేవలు అందిస్తున్న వాసర్ ల్యాబ్స్ వేడి గాలుల నుంచి ప్రజలను రక్షించడానికి కీలక అడుగు వేసింది. కృత్రిమ మేధ, శాటిలైట్ డేటా, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలతో వాతావరణాన్ని విశ్లేషిస్తూ ఏ ప్రాంతాల్లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందో ముందే అంచనా వేసి చెబుతుంది. వాతావరణ శాఖ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలతో పాటు ఉపగ్రహాల నుంచి వాసర్ ల్యాబ్స్ డేటా సేకరిస్తోంది. కేవలం ఉష్ణోగ్రతల నమోదుకే పరిమితం కాకుండా ఏఐ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, వ్యవసాయ భూములు ఈ వడగాల్పుల బారిన పడతాయో ముందుగానే అంచనా వేస్తోంది. ఈ వాతావరణ హెచ్చరికలను అధికారులు ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక డాష్బోర్డులు, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా అందిస్తోంది. Just to give a perspective, El Nino was in a good situation. From good, it is becoming neutral and it is moving towards worse. So from June, July onwards, El Nino would be in a worse situation with respect to Indian subcontinent. And more dry, warm periods would be there. Monsoon would be prolonged and monsoon would also be reduced, subdued. What you are seeing is some of the patches which are represented as red are places where heat wave is high. And some of the places where we have orange patches, heat wave is in medium horizon. The ones which are like green are normal. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఈ అత్యాధునిక టెక్నాలజీ ఎంతో ఉపయోగపడనుంది. వేడిగాలుల హెచ్చరికల ఆధారంగా రైతులు పొలం పనులు, పంట కోతలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చేసేలా ప్రణాళిక వేసుకోవచ్చు. పశువులను ఎండబారి నుండి కాపాడుకునేందుకు ముందస్తు అడ్వైజరీలు కూడా అందుతాయి. ఆల్రెడీ చాలా మంచి వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు ఐఎండీ కానీ మనకి ఏమైనా రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మేమేంటంటే దాంట్లో కొంచెం వాల్యూ అడిషన్ ఎలా చెప్పాలంటే, సపోజ్ ఒక లాస్ట్ మైల్ స్టోన్, సో అక్కడ స్కూల్స్ ఎన్ని ఎఫెక్ట్ అయి ఉన్నాయి, అదే ఒకవేళ సపోజ్ స్కూల్ డేటా మనం చూడాలి, ఆ పర్టికులర్ ప్లేస్లో వెళ్ళి ఆ ప్లేస్లో మనం స్కూల్ అలర్ట్ కానీ క్లిక్ చేసామంటే ఎన్ని స్కూల్స్ మనకి హీట్ వేవ్స్ జనరేట్ చేస్తున్నాయి, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏ స్కూల్ పేరేంటి, అది ఎక్కడ ఏ స్టేట్లో ఉంది, డిస్ట్రిక్ట్ ఎక్కడ, అది ఎలాంటి హీట్ వేవ్స్లో ఉంది, అండ్ అదే ఇన్ఫర్మేషన్ మీరు రైట్ సైడ్లో చూడొచ్చు ఈ కేటగిరీస్లో, అది ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎన్ని హీట్ వేవ్స్లో ఉన్నాయి. అదే కాక ఇక్కడ మీకు ఎన్ని బ్లాక్స్ ఆ పర్టికులర్ లైక్ వరంగల్ జిల్లాలో ఇక్కడ ఎన్ని బ్లాక్స్లో ఎన్ని సీవియర్ హీట్ వేవ్స్లో ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ ప్లస్ మీరు ఇక్కడ కూడా డౌన్లోడబుల్ ఫార్మాట్లో ఉంది రైట్ సైడ్లో. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తుంది. సో నేను అనేది ఏంటంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, దాన్ని ఇంకొంచెం బాగా మనం రిప్రజెంట్ చేయడానికి, విజువలైజ్ చేయడానికి అండ్ చాలా ఎక్కువ మనకి లైక్ హెల్త్ కేర్ వరకు కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి సీవియర్ హీట్ వేవ్లో ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుందన్నమాట. వాసర్ ల్యాబ్స్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అస్త్రంగా మలుచుకుంది. పాత వాతావరణ సమాచారాన్ని ఏఐ ద్వారా విశ్లేషిస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. రాబోయే 7 నుంచి 14 రోజుల్లో ఎక్కడా ఏ స్థాయిలో హీట్ వేవ్స్ రాబోతున్నాయో
ఖచ్చితంగా అంచనా వేస్తోంది. వడగాల్పులు, పిడుగులు సహా 57 రకాల విపత్తులపై అధికారులకు, కింది స్థాయి సిబ్బందికి రియల్ టైం అలర్ట్స్ అందిస్తోంది. So below here the platform we have DPI. This is called the DPI layer, Digital Public Infrastructure of Disaster. It is one of its kind in the country. No other company has this vast data set integrated in the system. We have taken data from several sources including IMD, ECMWF, several other sensor data, weather data ingested in this platform. ప్రకృతి ప్రకోపాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ సాంకేతికత అందిస్తున్న ముందస్తు సమాచారంతో ప్రాణ నష్టాన్ని మాత్రం ఖచ్చితంగా తగ్గించవచ్చు. కెమెరామెన్ దాస్తో తిరుమలేష్, సిటీ న్యూస్, హైదరాబాద్. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల హక్కును కల్పించే విషయంలో తాను ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టబోనని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మహిళా శక్తిని అణచివేసేందుకు విపక్షాలు కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు. తన లోక్సభ నియోజకవర్గమైన వారణాసిలో జరిగిన మహిళా సదస్సులో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే పార్టీలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే వరకు తాను విశ్రమించబోనని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళలే బలమైన పునాది అని పేర్కొన్నారు. తాను చేపట్టిన ఈ మహాయజ్ఞం విజయవంతం కావడానికి మహిళల ఆశీస్సులు కావాలని కోరారు. కుటుంబ పార్టీలు కింది స్థాయి నుంచి మహిళా నాయకత్వం ఎదగడాన్ని చూసి భయపడుతున్నాయని ప్రధాని మోదీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డలు చట్టసభల్లోకి వస్తే తమ నియంత్రణ ఎక్కడ పోతుందో అని వారు భయపడుతున్నారని దుయ్యబట్టారు. देश की नई संसद बनाने के पीछे भी बहनों की भागीदारी का विचार एक बड़ा कारण था. नई संसद बनी तो पहला काम हमने महिलाओं को 33% आरक्षण देने का ही किया. 40 साल से बहनों का ये अधिकार अटका और लटका हुआ. इसलिए हमने साल 2023 में संसद में नारी शक्ति वंदन अधिनियम पारित करवाया. साथियों, कानून बनने के बाद उसे लागू किया जाना जरूरी होता है. अब ये जरूरी है ये कानून जल्द से जल्द लागू हो. इसलिए पिछले दिनों संसद में इसको लेकर चर्चा रखी गई. संविधान में संशोधन के लिए हम कानून लाए. ये संशोधन ऐसा था जिसके बाद ज्यादा संख्या में बहनें विधानसभा और संसद में पहुंच पाती. लेकिन साथियों, कांग्रेस, समाजवादी पार्टी, टीएमसी और डीएमके जैसी पार्टियों ने एक बार फिर देश की महिलाओं को धोखा दिया. ऐसे दलों ने 40 साल से महिला आरक्षण पर ब्रेक लगाया हुआ था. హర్ముజ్ దిగ్బంధనాన్ని తొలగించి అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేస్తే జలసంధిని తెరిచి యుద్ధానికి ముగింపు పలుకుతామన్న ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా ససేమిరా అంటోంది. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను టెహ్రాన్ పూర్తిగా వదులుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కుప్పకూలే పరిస్థితిలో ఉన్నామంటూ ఇరానే స్వయంగా సమాచారం అందించిందని ట్రంప్ తెలిపారు. హార్ముజ్ జలసంధిని వీలైనంత త్వరగా తెరవాలని ఇరాన్ తమను విజ్ఞప్తి చేసిందని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు. ఇరాన్ అంతర్గత నాయకత్వ సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటోందని అర్థం వచ్చేలా రాసుకొచ్చిన ట్రంప్ ఆ దేశం ప్రస్తుతం తమ నాయకత్వ పరిస్థితిని చక్కదిద్దుకునే యత్నాల్లో ఉందని వివరించారు. అటు ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఖండించారు. అమెరికాతో చర్చల విషయంలో తమ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇరాన్తో అమెరికా యుద్ధం యుఎస్ బ్రిటన్ సంబంధాలకు ఒక పరీక్షగా మారిందని బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III అన్నారు. ఈ మేరకు అమెరికన్ కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 ఏళ్లు పూర్తయిన వేళ ఇరు దేశాల మధ్య ఉన్న విడదీయలేని బంధాన్ని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నంపై స్పందించిన ఆయన ఇలాంటి హింసాత్మక చర్యలు ఎన్నటికీ విజయం సాధించలేవని స్పష్టం చేశారు. 1991లో ఆయన మాతృమూర్తి క్వీన్ ఎలిజబెత్ II తర్వాత అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించిన రెండో బ్రిటిష్ చక్రవర్తిగా కింగ్ చార్లెస్ నిలిచారు. అంతకుముందు శ్వేతసౌధం చేరుకున్న కింగ్ చార్లెస్కు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికారు. ఇరువురు ఓవల్ ఆఫీసులో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం వైట్ హౌస్లో ఏర్పాటు చేసిన అధికారిక విందులో ట్రంప్, కింగ్ చార్లెస్ పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ట్రంప్ సంబంధాలు దెబ్బతిన్న వేళ చార్లెస్ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కిర్గిస్తాన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ SCO రక్షణ మంత్రుల సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా, రష్యా మంత్రులతో కీలక అంశాలపై చర్చించారు.
చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్తో భేటీ అయిన రాజ్నాథ్ సింగ్ వాస్తవాధీన రేఖ వద్ద శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడంతో పాటు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలపై చర్చించారు. గల్వాన్లో ఈ ఘర్షణల తర్వాత భారత్ చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడం, పరస్పర గౌరవంతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2024 అక్టోబర్లో డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ తర్వాత జరిగిన ఈ భేటీ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు దోహదపడుతుందని రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్తో సమావేశమైన రాజ్నాథ్ S-400ల సరఫరాపై చర్చించారు. 5 యూనిట్ల కోసం జరిగిన ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 3 భారత్కు అందగా 4వ యూనిట్ కొన్ని రోజుల్లో రానుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణుల దాడులు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. జనావాసాల్లో సంచరిస్తూ సమీప గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వన్యమృగాలు పొదల్లో మాటు వేసి ఎక్కడ దాడి చేస్తాయోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా చిరుతలు, ఎలుగుబంట్ల దాడులతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎలుగుబంట్ల దాడులతోనే జనాలు ఆందోళన చెందుతుండగా పెద్దపులి కదలికలు అలజడి రేపుతున్నాయి. నిజామాబాద్, ఆర్మూర్ అటవీ డివిజన్లలో 86,000 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. నిజామాబాద్ నార్త్, సౌత్, ఇందల్వాయి, సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్ల పరిధిలో ఎలుగుబంట్లు ఎక్కువగా ఉన్నాయి. గడిచిన 3 ఏళ్లలో వీటి సంఖ్య 74కు చేరగా ఈ ఏడాదిలో చేపట్టిన జంతు గణనలో వీటి సంతతి మరింత పెరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు అడవుల్లో సరైన ఆహారం లేకపోవడంతో తరచూ జనావాసాల్లోకొస్తున్నాయి. ఈ క్రమంలోనే రైతులు, పశుకాపరులపై దాడులు చేస్తున్నాయి. గత 10 రోజులుగా ఈ దాడులు మరింత పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వన్యప్రాణులు అడవి నుంచి బయటకు రాకుండా చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇందల్వాయి రేంజ్ మినహా మిగతా చోట్ల వాటికి కావలసిన సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫలితంగా ఎలుగుబంట్లు, చిరుతలు తరచూ అటవీ సమీప గ్రామాల్లోకొస్తున్నాయి. వ్యవసాయ బావులు, చెరువుల వైపు సంచరిస్తూ ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల మోపాల్ మండలం మంచిప్ప శివారులో తునికాకు సేకరణకు వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు బాధితుడు ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. సిరికొండ మండలం లొంకతండాకు చెందిన యువకుణ్ణి కూడా ఎలుగుబంటి వెంటాడింది. ఈ ఘటనలో అతడి భుజానికి గాయాలయ్యాయి. వన్యప్రాణుల సంచారంతో బయటకు రావాలంటేనే భయంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంట్లు బయటకు రాకుండా చర్యలు చేపట్టారని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వన్యప్రాణులకు సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆ అడవిలో ఉండే జంతువులు ఈ రోజు గ్రామాలలోకి వస్తున్నాయంటే ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాటికి నీటి సౌకర్యం లేదు, తినడానికి తిండి లేకపోయినప్పుడే అవి జనంలోకి వస్తున్నాయి. కాబట్టి నీటి సౌకర్యం ఏర్పడేట్లా ఇందల్వాయి పోయే ప్రాంతంలో అడవికి సంబంధించిన కంచె వేసిరు పూర్తిగా. అట్లా దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అట్లా కంచెలు ఏర్పాటు చేసినట్లయితే జంతువులు గ్రామాలలో రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ జంతువులకు సంబంధించి నీట్ల తొట్టిలు కానీ వాళ్ళకు సంబంధించిన ఆహారం ఎంతో కొంత ఏర్పాటు చేసినట్లయితే అవి గ్రామాలకు రాకుండా చాలా బాగుంటుంది. అలాగే వాటికి కొన్ని చెట్లు, పండ్ల చెట్లు లాంటివి పెంచితే కూడా వాటికి ఆహారంగా దొరుకుతుంది. అవి బయటకు రావు, ప్రజల మీద దాడి చేయయి. కాబట్టి గవర్నమెంట్ వాటి కోసము సక్రమంగా కంచెలు వేస్తూ వాటిని మన ప్రజల్ని కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలుగుబంటి దాడులలో తునికాకు వల్ల నష్టపోయినప్పుడు మనుషులకు కూడా కొద్ది ఇబ్బంది అవుతున్నాయి. అవే మన అడవిలో ఉన్న జంతువుల వాటికి అన్ని రకాలుగా వాటర్ కానీ పండ్లకు సంబంధించిన చెట్లు కానీ పెంచుతూ గవర్నమెంట్ వాళ్ళకు అన్ని రకాలుగా వీటికి సదుపాయం కల్పిస్తే అవి మనుషుల నుంచి దాడి చేయవు, ఊర్లకు రావు. అలాగే అన్ని రకాలుగా బాగుంటుంది. కామారెడ్డి జిల్లాలోనూ ఎలుగుబంట్ల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రామారెడ్డి మండలం స్కూల్ తండాలో తునికాకు సేకరణకు వెళ్లిన మంకు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో మంకుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఇప్పటికే వన్యప్రాణుల దాడులతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు పెద్ద పులి భయం తోడైంది. నిత్యం ఎలుగుబంట్లు దాడులో పరిపాటిగా మారగా తాజాగా పులి సంచారం అలజడి రేపుతోంది. జిల్లాలో వన్యప్రాణులు, పెద్ద పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
హండా పరిధిలో జరిగిన అటాక్ అందరూ కూడా పెద్ద పులి అని అనుకోవడం జరుగుతుంది, అస్యూమ్ చేసుకుంటున్నారు. బట్ దట్ అటాక్ ప్యాటర్న్ చూస్తే మాత్రం ఇట్ ఈస్ అ స్లాత్ బేర్ అటాక్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ని నమ్మకండి. ఇట్ ఈస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయిపోయి ఫీల్డ్ కూడా వెళ్లారు. ప్రిలిమినరీ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి ఖచ్చితమైన ఆధారాలతోటి విల్ రిలీజ్ ఎ ప్రెస్ నోట్. అండ్ ప్రజలకి అందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి వైల్డ్ యానిమల్ మీ దృష్టికి వచ్చినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. తెల్లవారుజాములో ఈవినింగ్ సాయంత్రం 4 తర్వాత ఫారెస్ట్ లోకి సంచరించకండి. అధికారులు స్పందించి వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఎన్నికలు జరిగిన 15 మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకున్న బీజేపీ 34 జిల్లా పరిషత్లకు 33 చోట్ల విజయ దుందుభి మోగించింది. 260 తాలూకా పంచాయతీలు 84 మున్సిపాలిటీల్లోనూ మెజారిటీ స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఈ నెల 26న గుజరాత్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా నిన్న కౌంటింగ్ చేపట్టారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. ఫలితాలపై ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ గుజరాత్ ప్రజలు అందించిన ఈ అపూర్వ విజయానికి కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్కు బీజేపీకి మధ్య ఉన్న అనుబంధం ఈ ఫలితాలతో మరింత బలపడిందని వ్యాఖ్యానించారు. సుపరిపాలనకే ప్రజలు ఓటు వేశారని, రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపేందుకు శక్తివంచన లేకుండా బీజేపీ కృషి చేస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.